ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు కొలిక్కి రావడం లేదు. రాష్ట్రాలుగా విడిపోయి 11 ఏళ్లు దాటినా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. సీఎంలు ఓసారి భేటీ అయిన సమస్యల పరిష్కారం వైపు అడుగులు ముందుకు పడడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు కూడా దీనికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యి 10 నెలలు అవుతున్నా ఒక్క సమస్యకు మోక్షం కలగలేదు. సీఎస్ స్థాయిలోని అధికారుల కమిటీ ఒకసారి సమావేశమైనప్పటికీ ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఒక్కసారి కూడా భేటీ కాలేదు. దీంతో అధికారులు సైతం ఆర్థిక అంశాలతో ముడిపడిన సమస్యలపై స్పష్టత రావడం లేదని చెప్తున్నారు. పైగా రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడానికి అంతర్రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలు కూడా ఒక కారణంగా చెప్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నీటి పంపకాలపై కొట్లాట నడుస్తోంది. ఇవి కూడా విభజన సమస్యలపై ప్రభావం చూపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాగే ఆలస్యం చేస్తే రెండు రాష్ట్రాలకు నష్టమేనని, కొన్ని అంశాలపైన రెండు వైపులా ఒక మెట్టు దిగితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలుగా విడిపోయి 11 ఏళ్లు కావస్తున్నందున ఇదే విషయాన్ని ఆయా రాష్ట్రాల సీఎస్లు వారి సీఎంలకు తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కేంద్రాన్ని కూడా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సూచనలు చేయాలని కోరనున్నట్లు సమాచారం. గతేడాది జూలైలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని భావించారు. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల నుంచి 3 చొప్పున అధికారులు సభ్యులుగా ఉన్నారు. అధికారుల ఉన్నత స్థాయి సమావేశం తరువాత సాల్వ్ కాని ప్రాబ్లమ్స్, ఆర్థిక అంశాలపైన స్పష్టత రాలేదు. కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలను చర్చించి నిర్ణయం తీసుకునేందుకు రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. మంత్రుల కమిటీ తేల్చిన పరిష్కారాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదించాల్సి ఉండగా, మంత్రుల కమిటీ స్థాయిలో సైతం పరిష్కారం లభించని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు నేరుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా గతేడాది డిసెంబర్లో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఏపీలోని మంగళగిరి ఏపీ ఐఏసీ కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. 861 కోట్ల మేర లేబర్ సెస్ పంపకం విషయంలో రెండు రాష్ట్రాలు ఒక అవగాహనకు వచ్చినట్లు లీకులు ఇచ్చారు. అయితే తరువాత సెస్ పంపకం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు మరోసారి సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డారు. ఇక 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాల్లో మాత్రం అంశాలు ఎప్పట్లాగే ఎటూ తేలకుండా ఉండిపోయాయి. ఉమ్మడి ఏపీలో 15 విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద 8,929 కోట్లు తీసుకున్నారు. ఇందులో కొన్ని రుణాలు ఏపీలోని ప్రాజెక్టులకు, మరికొన్ని తెలంగాణలోని ప్రాజెక్టులకు సంబంధించినవిగా ఉన్నాయి. ప్రాజెక్టు రుణాలను ఏపీ స్థానిక ప్రాతిపదికన విభజించాలని ఏపీ వాదిస్తోండగా, తెలంగాణ మాత్రం జనాభా నిష్పత్తి ఆధారంగా కోరుతోంది. 2 నెలల కిందట కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు రుణాలను ఆ రాష్ట్రమే భరించాలని స్పష్టత చేసింది ఆర్థిక వ్యవహారాల శాఖ. అయితే దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల సీఎస్లను మంత్రుల కమిటీలు భేటీ అయితేనే చాలా వాటికి పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు.